హలో అండి అందరికీ. నేను మీ శ్రీలక్ష్మి. బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి నేనైతే నా డైలీ రొటీన్‌తో అయితే వచ్చేస్తున్నానబ్బా! సో, నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనేసైతే కోరుకుంటున్నాను. ఇంకా డైలీ రొటీన్‌తో పాటు నేనైతే మిషన్‌ని స్టిచ్ చేసింది కూడా షేర్ చేసుకోబోతున్నాను. అందులో వచ్చేసి బ్లౌజ్ అయితే కుట్టాననమాట. హ్మ్. ఇంకా బ్లౌజ్‌ని నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నాను ఏంటనేసి అయితే లాస్ట్‌లో కొంచెం చూయిస్తాను. కాబట్టి నా వీడియోనైతే లాస్ట్ వరకి చూడడానికి ట్రై చేయండి. లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది కదా! వీడియో ఎట్లా అనిపించింది ఏంటనేసి అయితే. అక్కడి వరకు చూసి కామెంట్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే పొద్దుటే అయితే లేచేసాను. కొంచెం తెల్ల అదే చీకటి చీకటి ఉండగానే లేచానబ్బా! లేచేసి ఇంకా ముగ్గయితే వేసుకుంటున్నాను. మొత్తం ముందరంతా కడిగేసిన తర్వాత, వాకిలి చిమ్ముకొని, కడుక్కున్న తర్వాత ముగ్గయితే వేసుకుంటున్నాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. దానికోసం అని చెప్పేసి మా ఇంటి ముందు ఇప్పుడు నేను చుక్కలు పెడుతున్న దగ్గర మొత్తం అంతా ఎలకలు కొట్టేసుండే. దాన్నయితే నేను నీట్‌గా మాలతోటి చేయించుకున్నాను. హ్మ్. ఇంకా అప్పుడు బాగాలేనప్పుడే బాగా వేశాను. ఇంకిప్పుడు మంచిగుంది కదా! అందుకే నాకైతే వేయకుండా అస్సలు ఉండలేను. ఇంకా ముగ్గులు వేసుకోవడంలో ముందే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట. ఇంకా అందుకని జెప్పేసి ముగ్గయితే వేసుకుంటున్నాను. నేను ఏదైనా ఒకసారి ఇట్లా చూసానంటే మైండ్‌లో అట్లా ఉండిపోతది. అయితే ఈ టాలెంట్ కొంచెం తగ్గిపోయిందనే చెప్పాలి. చిన్నప్పుడైతే ఇంకా ఎక్కువుండేది. పెళ్లి కానంత వరకు, పెళ్లి తర్వాత కొంచెం మందగిచ్చిందనేసి అనుకుంటున్నాను. అంటే ఇంట్లో విషయాలకి నిజంగా ఆడవాళ్ళకి మైండ్ అయితే సరిగ్గా పని చేయదు. అది నాకైతే పెళ్ళికి ముందు చాలా షార్ప్ ఉండింటి. అంటే ఏదైనా సరే ఇట్లా ఒకసారి చూస్తే అట్లా పట్టుకునేదాన్ని. ఇప్పుడు గూడా ఉంది గానీ, మరి అప్పుడంత లేదు. కొంచెం తగ్గిపోయిందనమాట. ఏదో ఒకటి మిస్టేక్ చేసుకుంటూ ఉంటాను. గుర్తుంటది గానీ, పర్ఫెక్ట్‌గా ఉండదు. కొంచెం ఏదో ఒకటి మర్చిపోతాము. అయితే ఇంకా ముగ్గులైతే ఈ పైన వేసిందైతే ఫోన్‌లో చూసి వేశాననమాట. అయితే ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసినా గానీ ఇంత మంచిగా రాలేదు. ఇప్పుడు మంచిగొచ్చింది. నాకు నచ్చింది. మంచిగా అనిపిచ్చింది. ఇంకా తర్వాత నేను వాకిట్లో వేసుకున్న ముగ్గుని జూసి ప్రతి ఒక్క అక్క వాళ్ళు గూడా ఇక్కడ మా గల్లీలో చూసి "బావుంది, బావుంది. ముగ్గు వచ్చింది. బాగేసినావు" అని చెప్పేసి అన్నారు. నాకు నిజంగా అక్క వాళ్ళు అట్లా అంటే మంచిగా అనిపిస్తది. ఇంకా అంతే కాకుండా నిజంగానే నా ముగ్గు బావుందని నాకు కూడా అనిపించింది. చూస్తే అట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా రోజు కడుగుతా ఉంటే గూడా అసలు పోదు ముగ్గు. కడిగేటప్పుడైతే అసలు మనసు రాదు గానీ, ఇంకో ముగ్గు వేసుకోవాలి కాబట్టి ఇంకా ఆ ముగ్గునైతే కడిగేసి వేస్తాను. ఆ పనులయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకైతే నేను మెంతి కూర కట్ జేసి పెట్టుకున్నాను. మెంతి కూర, ఉల్లిగడ్డలేసి కూర చేసుకుందామని ఇంకా బియ్యం గూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ ఈ పిట్టలైతే ముగ్గును తింటున్నాయన్నమాట. ముగ్గు పిండిని. నాకైతే చాలా బాగా అనిపిస్తది అట్లా చూస్తే. వాటిని చూస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తది. ఇంకా అవి చేసే చప్పుడు గూడా మంచిగా అనిపిస్తదనమాట. మనసుకు ప్రశాంతతనిస్తది. ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తాను. అయితే ఈరోజు వచ్చినాయన్నమాట. వాటి కోసం అక్కడ గిన్నెలో కొన్ని నూకలు గూడా పోసుంచాను. నాకైతే ఎందుకో గాని పక్షులన్నా, వాటి సౌండు వినడం అన్నా గూడా చాలా ఇష్టము. ప్రశాంతంగా ఉన్నప్పుడు వాటి సౌండ్ వింటూ ఉండాలంటే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తా నేనైతే. ఇంకా తర్వాతొచ్చేసి నేనైతే తలకి నూనె పెట్టుకున్నానబ్బా! మొత్తం అంతా నా జుట్టు చూడండి ఎంత ఊడిపోయిందో అంత పతలాగా అయిపోయింది. స్కూల్లో ఉన్నప్పుడు 2 జుట్లు వేసుకునేదాన్ని. ఆ 2 జుట్లలో ఒక 2 పాయలంతా గూడా లేదు నా మొత్తం జుట్టు ఇప్పుడైతే. ఏంటో నాకసలు జుట్టు ఇంతగానం ఊసిపోతదని నేనసలు అనుకోలేదు. మొత్తం అంతా పోయి కొంచెమే మిగిలింది. దాన్ని చూస్తే ఖచ్చితంగా గుండు చేయించుకోవాలని అనిపిస్తది. అయితే ఇప్పుడు గుండ్లు చేయించుకోవద్దు అనేసి అంటున్నారు కాబట్టి ఆగిపోతున్నాను గానీ, లేదంటే ఖచ్చితంగా గుండు చేయించుకోవాలనేసి అయితే అనుకున్నాను. ఇంత జుట్టు పోతదని నిజంగా అసలనుకోలేదు. మా పిల్లలు పుట్టేంత వరకు కూడా నాకు బాగానే ఉన్నది. అదేంటో పిల్లలు కడుపులో ఉన్నప్పుడు బాగా పెరిగి, పిల్లలు పుట్టిన తర్వాతయితే ఊడిపోయింది నా జుట్టు. ఇంకా అసలు చూస్తేనే చాలా బాధ అనిపిస్తా ఉందన్నమాట. జుట్టేసుకున్నప్పుడల్లా ఫీలవుతూ ఉంటా. ఈ చిన్న తోక ఎందుకుందో ఏమో అనేసి. కానీ తప్పట్లేదు. ఇంక ఉంచుకుంటున్నాను అట్లాగే. ఆ! అది అట్లా కావడానికి నాకు తెలిసి ఇప్పుడైతే నేను ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే పూజలకని చెప్పేసి తలస్నానం చేస్తా ఉంటాం కదా! దానివల్లనే ఊడిపోయిందనేసి అనుకుంటున్నాను. అది కాకుండా ఇంట్లో టెన్షన్‌లు, ఆలోచనలు అవన్నీ చేస్తే గూడా జుట్టయితే అస్సలుండదు నిజంగా.
చూస్తున్నారు కదా ఎంత చిన్నగుందో. మస్తు ఫీల్ అయితున్నా నా జుట్టు. కొంచెం పెరిగితే బావుండు. కానీ ఏమో ఇంకెక్కడ పెరుగుతది ఇప్పుడున్న పరిస్థితులలో నాకైతే నమ్మకం లేదు. అందుకని జెప్పేసి ఇంకా నేను ఆ జుట్టు మీద అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టట్లేదు. చాలామంది మందారపాకు, మెంతులు అవన్నీ కలిపి మిక్స్ జేసి పెట్టుకుంటే వస్తది అనేసి అంటున్నారు. కానీ నాకెందుకు అవసరమా ఇంకా ఏం చేస్తాము ఇప్పుడు ఆ జుట్టు పెరిగి అది ఇది అనేసి అనుకుంటున్నాను. అట్లా ట్రై జేయాలంటే ఫోన్‌లలో చాలా వస్తాయి అబ్బా! కానీ ఎందుకులే అని జెప్పేసి పోను. ఉన్నదాన్నంతా ఊడగొట్టుకుంటా ఉన్నది కాస్త బోడిగుండు అయిపోతదని చెప్పేసి నాకు భయమైతది. ఉన్నదే చాలు లేని దాని కోసం ఎందుకు పాకులాట అనుకుంటాను. కాకపోతే కొంచెం తలస్నానం తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎప్పుడు తలస్నానం చేస్తా ఉంటే జుట్టు ఇంకెక్కడ గట్టిగుంటది చెప్పండి. ఊడిపోతా ఉంటది తలస్నానం చేసినప్పుడల్లా ఎక్కువే పోతది. ఇంకా ఇక్కడొచ్చేసి మొత్తం ఇల్లంతా గూడా క్లీన్ జేసుకుంటున్నాను, ఊడ్చుకుంటున్నాను. ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాతయితే మొత్తం గూడా నాకైతే బాగా అనిపిస్తదనమాట ఇక్కడ. నాకు ఇల్లు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తది. ఎందుకో గాని ఇల్లు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే ఊడుస్తాను. ఒకసారి అట్లా ఊడ్చుకున్నామంటే చూడ్డానికి నీట్‌గా అనిపిస్తది కదా! నాకైతే భలే అనిపిస్తది. మేముంటున్న ఇంట్లో అయితే చాలా మంచిగా అనిపిస్తది నాకొకసారి ఇల్లు మొన్న ఈ మధ్యననే ఇల్లునైతే మొత్తం దులిపేసాను, సర్దేశాను కదా! మళ్ళీ అప్పుడే మొత్తం అంతా దుమ్ము పేరుకుంటూ ఉందన్నమాట. అందుకని జెప్పేసి ఇంకెప్పుడు ఊడ్చినా గూడా కొంచెం పైన పైన అంతా గూడా ఊడ్చేస్తాను. అట్లనే ఉంచను. అట్లా ఉంచితే ఎక్కువ అయిపోతది. 2, 3 రోజులకొకసారి అన్నీ తుడిస్తే ఒకసారి బట్ట పెట్టి తుడిచినామనుకోండి కాటన్ క్లాత్ మంచిగా దుమ్మంతా వచ్చేస్తదనమాట. ఇంకా దాన్ని నీళ్ళలో ముంచి తీసేస్తే అయిపోతది. అట్లా ఉంచినామంటే అట్లనే అయిపోతదనమాట. రోజు ఈ చేసిన పనులే చేసుకుంటూ చూయించాలంటే నాకు నిజంగా బోర్‌లాగా అనిపిస్తుంది. మీకు చూయించడం కంటే గూడా ఫస్ట్ నాకు రోజు ఆ ఇంటి పని ఒక్కటే చేసుకొని ఇంట్లో ఊరికే ఉండాలంటే చాలా కోపం వస్తుందనమాట. టైం వేస్ట్ అయిపోతుంది. నేనేం చేస్తలేను అనిపిస్తుంది ఎందుకో. ఇంకా అందుకని జెప్పేసి మొన్న ఊరెళ్ళినప్పుడైతే మా ఆడపడుచుల దగ్గరయితే బ్లౌజులు తెచ్చుకున్నాను బ్లౌజులు. చిన్నామె దగ్గర 2 ఉంటే తీసుకొనొచ్చాను. ఇయ్యు నేను తీసుకెళ్ళి కుట్టుకొనొస్తా అనేసి. ఇంకా మా సొంత ఆడబిడ్డ అయితేనేమో ఒకటే ఇచ్చి తీసుకొచ్చిందనమాట. ఆమెది గూడా ఇంకో బ్లౌజ్ ఉండే తీసుకురమ్మని చెప్పింది నన్నే మా ఊర్లో ఉంటే. కానీ నేను బస్ మిస్ అయితదన్న కంగారులో మర్చిపోయి వచ్చేసాను. మా మా చిన్నమ్మ ఒకటి తీసుకొస్తే అదొక్కటైతే కుట్టేసాను. ఇంకా తర్వాత మా చిన్న ఆడబిడ్డతోని తెచ్చినవైతే 2 బ్లౌజెస్ అట్లనే ఉంటే, ఇంక ఈరోజైతే ఒకటి కుట్టేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కట్ చేసుకొని నైటు ఆ జాయింట్లు చేయడం అవి చేసి పెట్టాను. ఇంకా ఈరోజైతే మొత్తం అంతా గూడా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది. కానీ నిజంగా చెప్తున్నా పని చేసి ఊకుండాలంటే అస్సలు ఉండబుద్ధి కాలేదు. కనీసం ఈ బ్లౌజులు కుడుతుంటేనన్నా మనసుకైతే ఊకుంటున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదనమాట. ఏదో ఒక పని చేసుకుంటేనే మనిషికి మంచిది. ఊకున్నామంటే లేనిపోని తలనొప్పులన్నీ ఒంట్లో బాలేదు అది ఇది అని చెప్పేసి రోగాలని చెప్పేసి వచ్చేస్తాయి. ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి సగం టెన్షన్స్ ఉండవు. ఫస్ట్ ఇంట్లో టెన్షన్స్ అన్నీ గూడా పక్కన పెట్టేసి ఒక పని చేస్తున్నాం అనుకో, ఆ ఇంట్లో ఉన్న ప్రతి టెన్షన్ గూడా పక్కన ఉంటది. ఫస్ట్ మన ముందరున్న పని గుర్తుకుంటది. ఈ పని చేయాలి అని మన మైండ్ అయితే డైవర్ట్ అయిపోతది. అందుకే నాకైతే చాలా రోజుల తర్వాత ఇంకా ఇట్లా బ్లౌజులు కుట్టాలి కుడుతుంటే మంచిగా అనిపించేది. అందుకే ఊరికే ఉండలేక తీసుకొచ్చుకున్నాను బ్లౌజులైతే. ఇంకా బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని, వంటకట్ట అంతా తుడిచేసుకొని, మొత్తం నీట్‌గా సర్దేసుకున్నాను. ఇక్కడ చూస్తున్న బ్లౌజే అన్నమాట మా చిన్న ఆడబిడ్డది. మొత్తం అన్నీ జాయింట్లు చేసి పెట్టుకున్నానన్నాను కదా! ఇంకిప్పుడైతే పైపింగ్ కోసం అయితే మ్యాచ్ అయ్యే కలర్ అయితే తీసుకొచ్చాను. దానికి హ్యాండ్స్‌కి పైపింగ్ వేసుకుంటున్నానన్నమాట ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నట్టుగా పైన హ్యాండ్ పైన అయితే క్లాత్ నుంచి ఫస్ట్ స్టిచ్చింగ్ జేయాలి. దాని తర్వాత ఇంకా మనం దారం పెట్టి కుట్టాలనుకుంటే గనక దాన్ని మధ్యలో ఉంచి దాన్ని మలిపేసి కుట్టు వేసుకున్నామంటే పైపింగ్ అయితే వచ్చేస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే గనక ట్రై జేయండి. చాలా మందికి తెలిసే ఉంటది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరున్నారు. నేనైతే ఈ రకంగా అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయానబ్బా! అదేంటంటే
వీడియో అయితే 2 రోజులు తీసింది. ఎందుకు అంటే ఇక్కడ నేను కుడుతున్న బ్లౌజ్‌కొచ్చేసి పైపింగ్ వేయడానికి మ్యాచింగ్ క్లాత్ అయితే లేదు. ఇంట్లో చూసాను నా దగ్గర. ఆల్రెడీ నేను కుట్టిన తుగ్గు ఉంటదనమాట. దాంట్లో చూస్తే కరెక్ట్ మ్యాచింగ్ లేదు. ఇంకా అందుకని చెప్పేసి దాన్ని అట్లనే ఉంచేసాను. తర్వాత ఇంకా మరుసటి రోజు తీసుకొచ్చి కుట్టడానికైతే టైం పట్టింది. అందుకని చెప్పేసి 2 రోజులయింది. మామూలుగా హెమ్మింగ్ పెడితే అయిపోయేదేమో గానీ, నాకెందుకో నచ్చలేదనమాట. పైపింగ్ వేస్తేనే మంచిగా అనిపిచ్చింది. అందుకే క్లాత్‌ని తీసుకొచ్చి మరి పైపింగ్ అయితే వేశాను. కానీ వేసిన తర్వాత నిజంగా మంచిగా నీట్‌గా అనిపిచ్చింది చూడ్డానికైతే. మంచి లుక్ గూడా వచ్చింది బ్లౌజ్‌కి. ఇప్పుడు కుడుతున్న బ్లౌజులకి హెమ్మింగ్ పెడితే ఏమైతుందంటే, ఒక 6 నెలలు ఇట్లా మనం గట్టిగా తొడిగినామంటే బ్లౌజు దాన్ని నీళ్ళలో ముంచి తీసి ఆరేస్తా ఉంటాం కదా! దానికి ఇంకా దారం అయితే మెత్తగా అయిపోయి తెగిపోతుంది. అప్పుడు ఏమైతదంటే, మనం హెమ్మింగ్ చేసినదైతే బయటికి కనిపిస్తుందనమాట. మంచిగా అనిపియదు అసలు అట్లా కనిపిస్తే. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం పైపింగ్ వేయడానికే ట్రై చేస్తా బట్టుందంటే మాత్రం. ఇంకొకటి మ్యాచింగ్ అపోజిట్ కలర్స్ ఉన్నాయి శారీకి అనంటే మాత్రం ఇట్లా ప్లెయిన్ బ్లౌజులకి పైపింగ్ వేసుకుంటేనే మంచిగుంటది. మిక్సింగ్ కలర్స్ ఉన్నాయంటే దానికి వేయకపోయినా ఏం కాదు గానీ బ్లౌజ్ పీసు ఇట్లా ప్లెయిన్‌గా ఉన్నదానికి వేస్తే మంచి నీట్ లుక్ వస్తదనమాట. అందుకే నేను దీనికి ఇంకా క్లాత్ తీసుకొచ్చి మరి లేట్ అయినా సరే అని చెప్పేసి పైపింగే వేసుకున్నాను. చూ చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. వేసుకుంటే మంచి లుకొస్తది. ఈ బ్లౌజులు మాత్రం మా చెల్లె వాళ్ళు చూసిర్రంటే, "అక్క నువ్వైతే ఇంత బాగా కుడతావు, మాకైతే కుట్టవు" అని జెప్పేసి నా దగ్గర ఒకటే గొడవ పడతారు. కానీ ఏం జేయాలి చెప్పండి, నా మిషని ఇక్కడ హైదరాబాద్‌లో నేనున్న దగ్గర ఉంటది. నాకు నా మిషన్ మీద కుట్టాలంటే మంచిగా అనిపిస్తది. ఊర్లో మా చెల్లెలిది ఉంది మిషన్ గానీ, ఎందుకో అది నాకు సతాయించినట్టుగా అనిపిస్తది. ఒక్కొక్కసారి మధ్యలో రిపేర్ లాగా అయిపోతదనమాట. కొంచెం స్పీడ్‌గా తొక్కినామంటే చాలు దారం ఇరుక్కుపోయి ఇబ్బంది పెట్టేస్తా ఉంటది మిషని. నాదైతే అట్లా గాదు. మంచిగా వస్తది. అందుకని నాకైతే ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నప్పుడు కుట్టుకోవడమే ఇష్టము. మంచిగా సంక దగ్గర గూడా ముడతలు లేకుండా నీట్‌గా వచ్చింది కదా! బ్లౌజయితే. నాకైతే బా నచ్చింది. మీరు గనక ఇక్కడి వరకు చూస్తే నా బ్లౌజ్ మంచిగొచ్చినట్లయితే గనక మీకు నచ్చితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అట్లాగే వీడియో ఎట్లా అనిపిచ్చిందో గూడా మొత్తం చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి జేసుకోవడానికి ట్రై జేస్తానబ్బా! వీడియో అయితే ఇంతే అండి. ఇంకా మరో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరీ అడుగుతున్నానని ఏమనుకోకండి. బాయ్.